టిప్పు సుల్తాన్. ఎస్ సార్, వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తాను. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? బాగున్నావా? మళ్ళీ నువ్వే వచ్చావా? కూర్చో. ఏం తాగుదాం? ఏంటి తాగేది? ఎండను నిన్ను చూస్తేనే నాకు విషం తాగిన ఫీలింగ్ వస్తుంది. నానా గడ్డి తిని నేను సంపాదించిన టిప్పులన్నీ పోయి నీ దెబ్బకు అప్పుల్లో పడ్డాను. సరే, సరదాగా లాస్ట్ పందెం వేద్దామా? మళ్ళీ పందెమా? ఎందుకు బాబు? ఇప్పుడున్న అప్పులు చాలు. సరే, నీ అప్పులు ఎన్నో? ఎందుకండి? మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. అరే ఇదిగో, ఈసారి నువ్వు గెలిచావనుకో నీ అప్పులన్నీ నేను తీరుస్తా. నేను గెలిచాననుకో జస్ట్ ఒక క్వార్టర్ చాలు. జస్ట్ ఒక క్వార్టర్ చాలా? సరే చెప్పు, పందెం ఏమిటో? ఈసారి కంటిని పంటి కానిస్తా. కంటిని పంటి కానిస్తావా? సరే, ఆనించు. రెడీయా? చీజాకు. ఎరా, క్లబ్ పెట్టిన దగ్గర నుంచి పందాలన్న ప్రాపర్టీ అంతా కాజేశావు. అరే భీముడు, వీడిని లోపలికి తీసుకెళ్లి నీకొచ్చిన ఆటలు మొత్తం ఆడుకో. అప్పు సుల్తాన్, అప్పు సుల్తాన్. అరే భీముడు, పందెం నువ్వు వాడి కుడి చెయ్యి విరగదీయలేవు. అరే భీముడు, వాడి లెఫ్ట్ లెగ్ విరగదీయటం నీ వల్ల కాదు. ఒరే జపాల్, ఇక నీ లైఫ్ హడాల్. ఇప్పుడు వేస్తావరా పందెం? వేస్తా. ఇక నుంచి నీ జీవితంలో అడుక్కు తింటం తప్ప ఇంకేవి చేయలేవని పందెం. చేయబట్టో, చెయ్యి పట్టో. ఇదిగో పావరా, అడుక్కో, అడుక్కో, అడుక్కో. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం బాబు, దయచేయండి. నమస్కారం అండి. కూర్చోండి. రండి, కూర్చోండి. కూర్చోండి. పర్వాలేదు. నువ్వు కూడా కూర్చో బాబు. మా అమ్మాయి సరోజ మీకు తెలుసు కదా? నాకెందుకు తెలియదండి, చాలా చురుకైన అమ్మాయి. అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడు అది ఒక మొండి పట్టు కూర్చుందమ్మా. ఒక్కతే కూతురై ఉంటుంది, గారాబంగా పెంచుంటారు. ఏ కొండ మీద కోతినో కోరి ఉంటుంది. ఆ కోతి ఎవరో కాదండి, రవి తమ్ముడు రఘు. అవును రవి, నీ తమ్ముడు రఘుని నా అల్లుండి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉంది. నీతో విజయమా? నీ అంతస్తు ఏమిటి, ఇప్పుడు మా అంతస్తు ఏమిటి? ఇప్పటి నీ ఆర్థిక పరమైన అంతస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండే నీ మానసిక అంతస్తుల గురించి ఆలోచించాను. ఆ అంతస్తు అందుకోవడానికి నా 2 చేతులు చాలవేమో. అదంతా మా మీద మీకున్న అభిమానం సార్. తమ్ముడు వచ్చిన తర్వాత అలాగే. అవసరం లేదు, వాళ్ళు చాలా అడ్వాన్స్ లో ఉన్నారు. అసలు మనం ఇప్పుడు అడ్వాన్స్ గా చేయాల్సింది ముహూర్తాలు పెట్టుకోవటమే. అలాగే, మీ ఇష్టం. సరే, నేను బయలుదేరతాను. ఉండండి బాబాయ్ గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దు లక్ష్మి, వద్దు. గట్టికితే అతకదంటారు. ఇప్పుడు కనుక అతక్కపోతే అక్కడ నా కూతురు ఒక మెత్తు కూడా అరగనివ్వదు.